కానీ సనాతన ధర్మం ఎంత మంది వచ్చి చెక్కు చెదర్చాలని ట్రై చేసినా కూడా సనాతన ధర్మం చెక్కు చెదరలేదు. ఐ రెస్పెక్ట్, బికాస్ హిందూ ధర్మం ఎప్పుడూ కూడా శాంతి 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 అంది. ఇంకొకటి కూడా అంది, సర్వే జన సుఖినోభవంతు అంటాం మేము. ప్రతి మంత్రాలు అయిపోయిన తర్వాత ఓం శాంతి 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 అంటాం మేము. శాంతి కాముకులం మేము. ఈ రోజు ప్రతి ఒక్కడు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు. ఏంటి మీ రాజకీయం? ఎవడో బ్రిటిష్ వాడు వచ్చి రాజకీయం చేస్తే అనుకోవచ్చు. ఈ రోజు మీరు హిందూ ధర్మంలో పుట్టి హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మీరు మీ ఉనికి కోసం, మీ రాజకీయం అస్తిత్వం కోసం హిందూ ధర్మాన్ని, అటు దేశ రాజకీయాలు అవ్వచ్చు, రాష్ట్ర రాజకీయాలు అవ్వచ్చు, ప్రతి ఒక్కడికి హిందువే కావాలి. మీరు జీవితాల్లో పాటించి చేస్తారా అంటే తోలు చెప్పులేసుకుని దీక్షలు చేస్తారు. తోలు చెప్పులేసుకుని, అది ఆవు చర్మమో లేకపోతే గేదె చర్మమో కూడా తెలియదు, ఆ చర్మంతో కుట్టిన చెప్పులు వేసుకుని మీరు దీక్షలు చేస్తారు. రేపు అయ్యప్ప దీక్షలు చేస్తారు. ఇంకొక కొన్ని రోజుల్లో భవానీ దీక్ష మొదలవుతుంది. చెప్పులు వేసుకోమంటారా? మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏం నేర్చుకోవాలి? హిందూ ధర్మం. ఒకటి కుదిరితే అటు జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇటు నేనో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయండి. అంతే. మనకు వచ్చిన పదాలు ఏంది? మన సనాతన ధర్మం నేర్పించింది కదా. వేరే ఆడోళ్ల మీద అసభ్యంగా మీడియాల్లో రంకు పురాణాలు అంటగట్టండి. ముఖ్యమంత్రి పెళ్ళం అయితే ఏంటి రంకు అంటగట్టండి. ఆఫ్టర్ ఆల్ ఒక శ్రీరెడ్డి అయితే ఏంటి రంకు అంటగట్టండి. ఊళ్ళో వాళ్ళందరికీ రంకులు అంటగట్టండి. అంటగట్టి దాని మీద మనం ఆ శవాల మీద పేలాలు ఏరుకుందాం. అలాంటి రాజకీయంగా వచ్చిన డబ్బులు ఏరుకోవాలి మనం. వాట్ ఈస్ దిస్ రాజకీయం అండి? ఈరోజు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకురా అన్ని అయిపోయినాయి. ఇంకా చివరాఖరికి లడ్డు ఒకటి మిగిలిందా? తిరుపతి లడ్డు. ఎంత ప్రతిష్ట దిగజారుస్తున్నారు మీరు. ఆంధ్రదేశానికి ఉన్న ఒక అదృష్టం అది తిరుపతి తిరుమల. ఈరోజు మీ రాజకీయం కోసం, మీ అస్తిత్వం కోసం, లేకపోతే జగనన్నని ఆయన దిగజార్చడం కోసం, మీ రాజకీయాల కోసం, మీ పెంట రాజకీయాల కోసం మీరు పట్టుకొని చేస్తారు. దేవుణ్ణి లాగుతారు మధ్యలో. ఎందుకంటే హిందువుల మనోభావాలు ప్రతి ఒక్కళ్ళకి తిరుపతి మీద అంతో ఇంతో సెంటిమెంట్ ఉంటది కాబట్టి ఆ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని ఒకళ్ళ మీద పెంటని విసరాలి. లడ్డు దొరికింది, అది విసరడానికి. 1000 కాళ్ళ మండపాన్ని తిరుపతిలో తిరుమలలో ఎరకొట్టింది ఎవరు? కొన్ని గుళ్ళని నాశనం చేసింది ఎవరు? అసలు నిజంగా నేను జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకుని రావాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన కోసం పనిచేసే వాళ్ళని ఆయన గుర్తించాడు. ఆయన గురించి నేను వెనకేసుకుని రావాలని అనుకోవట్లేదు. బట్ విజయవాడ కనకదుర్గకి గుడికి కొన్ని 100 కోట్లు కేటాయించాడు. అలాగే కొత్త గుళ్ళకి ఎన్నో కొత్త గుళ్ళకి, వేల కొత్త గుళ్ళకి ఫండ్ ఇచ్చాడు. అలాగే తిరుమలలో పనిచేసే బ్రాహ్మణులకి వాళ్ళకి జీతం సరిపోకపోతే వాళ్ళకి జీతాన్ని పెంచాడు. అతనికి ఒక అక్బర్ లాగా ఒక పాస్టరు బాగుండాలి, ఒక ముస్లిం ఏమంటారు ముస్లింలో ఉండే పెద్దలు ఉంటారు కదా, మత పెద్దలు, వాళ్ళు బాగుండాలి, అలాగే బ్రాహ్మణులు బాగుండాలి అని చెప్పేసి అనుకున్నాడు. దాని మీద కూడా రాజకీయాలు చేయండి రాజకీయాలు. ఆడోళ్ళు అయిపోయారు, వాళ్ళ పిల్లల్ని తిడతారు, అలాగే మీరు మతాల జోలికి వెళ్తారు. మీరు ప్రతి ఒక్కళ్ళ మీద వేసి సనాతన ధర్మం అంటే ఈజీ అయిపోయింది, ప్రతి ఒక్కడు హిందువులు మాట్లాడేయచ్చు. మీరొక్కటి పాటించి చచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ నీతులు చెప్తే అందరూ వింటారు. మాట్లాడరనుకుంటున్నారా? నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి రాలేదు. ఈ రోజు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి, పెట్టండి డిబేట్. చెప్పులేసుకుని ఏ వేదం చెప్పింది దీక్షను చేయమని చెప్పి? ఎందుకు దీక్షలను తగిలించుకుంటారు? రేపొద్దున అయ్యప్ప భక్తులు, భవానీ
భవానీ భక్తులు, వారాహి భక్తులు, అందరి భక్తులు మాలలు వేసుకుంటారు. మీలాగా చెప్పులు వేసుకోమంటారా? ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతో కొంతమంది ఉన్నారు కదా, ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఈ దీక్షలన్నీ వెనకాల మీరు కేవలం హిందువుల్ని వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, మీ పొలిటికల్ లాభం కోసం ఈ వేషాలంటే. పెళ్లి చేసుకునేది క్రిస్టియన్స్ ని, కనీసం మీ పిల్లలకి హిందువుల పేర్లు పెట్టారా? హిందువుల పేర్లు పెట్టారా? మీ ఎంతమంది భార్యలు సార్ మీకు? మూడో భార్యకి పుట్టిన పిల్లలే కదా సార్. ఒక రెండవ భార్య మీడియా ముందుకు వచ్చి ఏడ్చింది కదా సార్. ఆడోళ్ళని ఏడిపించమన్నా చెప్పింది. ద్రౌపదిని ఏడిపించినందుకు మహాభారతం జరిగింది. సీతమ్మని ఏడిపించినందుకు రామాయణం జరిగింది. సచీదేవిని ఏడిపించినందుకు శివపురాణం జరిగింది. ఎవడు ఒక తండ్రి ఏడిపించినా, లేకపోతే భర్త ఏడిపించినా, లేకపోతే పరాయోడొచ్చి ఏడిపించినా గానీ ఆడపిల్లని ఏడిపించినందుకే మొత్తం ఇవన్నీ జరిగినాయి. మీరు ఒక తెలుగు ఆడపిల్లలకి ఒక అవకాశం ఇవ్వరు. తెలుగు ఆడపిల్లలు వచ్చి అడుక్కోవాలి. మీరు సినిమాల్లో యాక్ట్ చేశారు కదా సార్, ఇలా ఉన్నారా మీ హీరోయిన్స్? ఇలా పెట్టి యాక్ట్ చేపించారా? ఇలా పెట్టి యాక్ట్ చేపించారా? సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కదా మీ సినిమాల్లో ఉండే హీరోయిన్స్. ఏ బట్టలు వేసుకుంటున్నారు? ఏ బట్టలు వేపిస్తున్నారు మీరు? నో, ఇవన్నీ మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక కేసు అంటగట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళని లోపలేసేయాలి. ఎందుకంటే మీ కులం వాళ్ళు అధికంగా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా అందరినీ రెచ్చగొట్టి వాళ్ళ మీద ఉసిగొల్పి చేతిలో మీరే, ఇంకా మీకు అవకాశం కూడా ఉంది కదా, గవర్నమెంట్ గా మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి 4 కేసులు పెట్టేసి లోపలేసేయండి సార్. ఇదే సనాతన ధర్మం. మాలాంటి ఆడపిల్లల్ని కూడా నా మీద కేసులు పెట్టారు కదా, ఇంకో 2 కేసులు ఏంటి సార్ నా మీద? ఏం పోయింది? మీ చేతిలో పని కదా. ఇలా ఏడిపించండి సార్. ఇదే నా సనాతన ధర్మం నేర్పించింది. కర్మ చెప్పింది. నువ్వు ఒక్కడిని ఏడిపిస్తే, నువ్వు ఒక్క అడుగు నువ్వు పాపం కోసం వేస్తే బలి చక్రవర్తి అంతట ఓడ్నే, భీష్ముడు అంతట ఓడ్నే అధర్మం వైపు నిలిపినందుకు. కపటం పన్నుండొచ్చు కృష్ణుడు, కానీ అధర్మం వైపు నిలబడితే అశ్వత్థామను అడ్డం పెట్టుకుని ద్రోణుడిని కొట్టినట్టు, భీష్ముడిని కొట్టినట్టు కృష్ణుడే రావక్కర్లేదు. ధర్మాన్ని మీరు నిలపకపోతే ఆ ధర్మమే మిమ్మల్ని కొట్టేస్తుంది. జాగ్రత్త. అది వేరే పరాయి మతముడు ధర్మాన్ని పాటిస్తే వాడిని ధర్మం కాపాడదా? ధర్మమే నేనే ధర్మం అని చెప్పింది భగవద్గీత.